మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అయితే ఆల్ పేపర్స్లో అన్ని తెలుగు పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు ఇవాళ ఢిల్లీ రిజల్ట్ ఉంది. వాస్తవంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠంపైకి ఎక్కుతుందని పెద్ద ఎత్తున గొప్పగా వార్తలు రాశారు. సరే, దాన్ని అన్నీ రాశారు. నిన్నటి నుంచి అది మోతమవుతుంది కాబట్టి దాని గురించి కంటే దాని తర్వాత చదువుదాం. ఫస్ట్ అయితే అసలు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చదువుదాం. అన్నదాత సుఖీభావపై అయోమయం, విధి విధానాలపై తీవ్ర జాప్యం, ముగిసిన ఖరీఫ్ చివరిలో రబీ, రెండో సంవత్సరం నుంచి పథకం ప్రారంభం, తొలి ఏడాది సాయానికి ఎగనాము. ఇది అన్నదాత సుఖీభావ ఇస్తారు, నేను గెలిస్తే 20,000 రూపాయలు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయి చాలా తక్కువ, నేను వస్తే ఆయన 13,000 ఇచ్చిండు, 6,000 ఏదో అది పిఎం కిసాన్ యోజన కలిపి. లేదు నేను వస్తే ఇక అడ్డం దిడ్డం వేస్తా, మొత్తం 13,000 కాదు 20 వేస్తున్నాడు. అసలు 13.5 లేదు, 20 లేదు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఏదో అంటారు కదా, కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు కథ అయింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 13,500 పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాను 20,000 పోయింది. ఇవాళ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఇంక ఈజీ. ఎందుకంటే పిఎం కిసాన్ 10,000 రూపాయలకు పెంచారు. గతంలో 6,000 ఉండేది, వాళ్ళే ఒక 4 పెంచారు. ఈయన పెంచేది ఏం లేదు. ఆ 10 తోడు ఇంకో 10 వేసి ఇస్తే అయిపోద్ది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 13,500 3,500 సేవ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈయన 10 ఇచ్చేది, ఆయన ఒక 10 ఇస్తాడు మోడీ. ఇద్దరు కలిసి 20,000 ఇవ్వడానికి కూడా ఎగనాం పెట్టారు. ఒక సంవత్సరం క్లోజ్. ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా కావడానికి వచ్చింది. విధి విధానాలు లేవు, అయోమయం ఉంది, గందరగోళం ఉంది. ఏం లేదు, అయోమయం లేదు, గందరగోళం లేదు. దాంట్లో ఎట్లాంటి గందరగోళం లేదు, అయోమయం లేదు. చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిచిన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. బటన్లు నొక్కటం ఓడిపోయింది. ఇక చూశారా, సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమం కాదు చేయాల్సింది మనం. పెట్టుబడిదారులు పెత్తందారులను పట్టరావాలి, సంపదను పెంచుకోవాలి మనం. ఎవరి సంపద? ప్రజల సంపద కాదు, రాజకీయ నాయకుల సంపద పెంచుకొని అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, అత్యంత ధనికమైన మంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేలు అయితే అప్పుడు బాగా గెలిపిస్తారు జనాలు అని ఆయన చెప్పిండు. చెప్పగానే చెప్పిండు నిన్న. బటన్లు నొక్కితే ప్రజల అకౌంట్లో పైసలు ఇస్తే ఓట్లు వేయరు అనేది మనం చూసినాం ఢిల్లీలో అన్నాడు, ఏపీలో చూసినాం అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అన్నదాత సుఖీభావ అమలు చేయడానికి ముందుకు పోయే పరిస్థితి లేదు, తల్లికి వందనం అమలు చేయడానికి ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే బట్టలు నొక్కాలిగాయి. అంటే అయోమయం ఏం లేదు, ఆయన చేయదలుచుకొని అయోమయం తప్ప ఎక్కడ అయోమయం లేదు. రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామన్న అన్నదాత సుఖీభావ పథకం విధి విధానాలపై అస్పష్టత విడట్లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు 9 మాసాలుగా స్కీమ్ అమలుకు నిబంధనలు రూపొందిస్తున్నామంటున్నారు తప్ప అవి ఒక కొలిక్కి రావట్లేదు. పలు కేబినెట్ భేటీలు ఈ అంశం చర్చకు వచ్చిందని లీక్ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించగా అన్నదాత ప్రస్తావన రాలేదని ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు వెల్లడించారు. అక్కడ ఏం లేదు, సస్పెన్షన్ పెట్టడానికి సస్పెన్షనే లేదు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెడితే ఏం మాట్లాడుతాడు? రిలయన్స్ అనే సంస్థ కానీ, అదానీలు కానీ, అంబానీలకి ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అక్కడ భూమి ఇవ్వాలి మనం అనేది ఫస్ట్ వాక్యం ఉంటుంది. ఎవరి భూమి? ఎవరికైతే మీరు అన్నదాత సుఖీభావ ఇస్తారన్నారో వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళకి ఇవ్వాలంటాడు. కానీ అన్నదాతల గురించి చెప్పట్లే, సుఖీభావ గురించి చెప్పట్లే. ఇక సుఖీభావ లేదు, అన్నదాత లేదు. అది అమలు అయిన రోజు అనుకోవడం తప్ప, ఎందుకంటే అయోమయం లేదు, చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇయ్యదలుచుకొని అయోమయం ఏదో ఆడ నిబంధనలు తెలవకుండా ఇంకోటి నిబంధనలు తెలిసేది ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చిండు, ఆల్రెడీ ఉన్నాయి, దానికి నిబంధనలు ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. జస్ట్ బటన్ నొక్కి వేయటమే ఉంది, కానీ వేయరు. ఏం లేదు, వేసే పరిస్థితి లేదు. వేయనని కూడా నిన్న ఒక ఇండైరెక్ట్గా చెప్పినట్టే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే బటన్లు నొక్కటం ఓడిపోయింది అన్నాడు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఢిల్లీ కోట చిక్కిందాట, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్పై ఘన విజయం. 70 స్థానాల్లో 48 బీజేపీ గెలిచింది, 22 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. లాస్ట్ ఎన్నికలలో 70 స్థానాలలో 62 ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే 8 స్థానాలే బీజేపీ గెలిచింది. ఆ 8 తోడు ఇంకో 40 యాడ్ అయినాయి. ఇప్పుడు 40 స్థానాలు ఎక్కువ గెలిచారు పోయినసారి కంటే బీజేపీ. అట్ ద సేమ్ టైం 22 స్థానాలకి పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 40 లూజ్ అయింది, అక్కడ బీజేపీకి యాడ్ అయినాయి. ఇది మొత్తానికి జరిగింది. ఓటంపాలైన కేజ్రీవాల్తో సహా మనీష్ సిసోడియాతో సహా ఓడిపోయారు
కష్టంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అతీషి గెలిచారు. ముగ్గురు మినహా మిగతా మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. అయినా వరుసగా మూడోసారి సున్నా చుట్టిన కాంగ్రెస్ అయినా కోపం ముంచిన హస్తం పార్టీ 14 చోట్లట బీజేపీకి వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయట. ఇలా ఒక విధంగా ఈ ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ పైన ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైన విశ్లేషణ ఇస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం విశ్లేషణ ఇచ్చిండంటే బట్టలు నొక్కిండు కేజ్రీవాల్ ప్లస్ మద్యం కుంభకోణం చేసిండు, ఈ రెండు చేయడం వల్ల ఓడిపోయిండు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అది సేమ్ అన్నాడు. ఒక బటన్లైన లొక్కలైనా మద్యం కుంభకోణం చేసిండా లేదా ఇంకా తెలియదు, అది నిర్ధారణ కాలే. జైలుకు పోయిచ్చిండు, అది కక్షపూరితమైన కేసు పెట్టారన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దానికి కంపేర్ చేసి చూపించిండు. అక్కడ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు దొరకట్లే. ఇయ్యాల ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించాలంటే అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉంది. ఆ ఘనత అరవింద్ కేజ్రీవాల్ది. సరే ఓడిపోవచ్చు, ఓటమి గెలుపు అనేది రాజకీయాల సహజం. ప్రభుత్వ వైద్యశాలల్లో అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి, ఇక ఇట్లాంటివి ఉన్నాయి. అది దేశ చరిత్రలో కనీ వినేరకుండా అరవింద్ కేజ్రీవాల్ చేసిన దాంట్లో నో డౌట్. అది ఢిల్లీ ప్రజలకు కూడా తెలుసు. సరే దాని ఆయన మీద బురద చల్లారు, రకరకాలుగా ఉన్నాయి. ఆ బురద ఏమైంది, నిజమా కాదా భవిష్యత్తులో తెలిస్తే ఎంక్వైరీ చేస్తే. ఎందుకంటే ఇక అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 56 రోజులు జైలుకి పోయిండు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైలుకి పోయిండు. ఇక జైలుకి పోయించిన వాళ్ళ ఖైదీ కాదు, లేదా తప్పు చేసినట్టు కాదు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే 2 సార్లు అధికారం చేపట్టిండు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది సహజంగానే, ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పొత్తు పెట్టుకుపోవటం పెద్ద ఎత్తున నష్టమైంది. 14 స్థానాలు డిఫరెన్స్ ఉంది. 14 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ లూజ్ అయినాయి. 1000-2000 మెజార్టీ లోపే ఉన్నాయి. 1000 ఓట్లతోనే ఒక 6-7 ఉన్నాయి స్థానాలు. 1000 లోపే 300-400 ఓట్లతోనే బీజేపీ గెలిచింది. అక్కడ నిజంగానే బీజేపీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఈ 14 కాదు ఇంకో 4 ఏడే 20 స్థానాలు గెలిచేది. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే 2 పార్టీలు కలిసినాయి అంటే పబ్లిక్లో కూడా ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది. 2 పార్టీలు కలిసినాయి కదా, గెలుస్తుందని ఒక మౌత్ టాక్తోని ఓట్ షేరింగ్ కూడా పెరిగేది. లాస్ట్ టైంకి ఈ టైంకి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ కూడా పెరిగింది. ఆ ఓట్ షేర్ ఎంత అయితే పెరిగిందో అంత లూజ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక రకంగా కమలాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ మీన్స్ అరవింద్ కేజ్రీవాల్కి కూడా కళ్ళు నెతికెక్కినాయి ఆయనకి. ఆయన ఏం ఆలోచించాడు, లేదు ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక మోడీకి బీజేపీకి నేనే ఆల్టర్నేట్ అని ఎస్టాబ్లిష్ కావాలని చూసిండు దేశవ్యాప్తంగా. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ దిక్కు బీజేపీకి ఆల్టర్నేట్ అని క్రియేట్ అయింది. నేను కాంగ్రెస్తో కలిసి అట్టెట్టయిద్ది, నేను కాంగ్రెస్తో విడిగా ఉండి నేను గెలిస్తే ఇక దేశానికి నేనే ఆల్టర్నేట్ లీడర్ని, నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే అని ఊహల్లోకి పోయిండు ఆయన. ఆ ఊహల్లోకి పోతే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇప్పుడు అటు కాంగ్రెస్ వాళ్ళేమో కాంగ్రెస్కి వీళ్ళకి పొత్తు కుదరలే. అది ఇక్కడ కాదు, హర్యానాలో కుదరలే, గుజరాత్లో కుదరలే, ఛత్తీస్గఢ్లో కుదరలే, రకరకాల దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతోని బేరసారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈయన విజన్ వేరే ఉంది. ఈయన విజన్ ఏంది, మోడీకి ఆల్టర్నేట్ కేజ్రీవాల్ అని ఒక ముద్ర ఎంచుకోవాలని చూసిండు. ఆ ముద్ర కాస్త మొత్తానికే మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు సతికలు పడ్డరు. సరే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, అది ఒక మహావృక్షం లాంటిది. ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా అది ఉంటుంది, పోద్ది, అది రకరకాలుగా ఉంటుంది. కానీ కేజ్రీవాల్ పార్టీ అట్ట కాదు కదా, ఒక సెంట్రలైజ్డ్గా ఒక దగ్గరే అధికారంలో ఉంది. అది మళ్ళీ నిలబడాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న బీజేపీ రాజకీయాల్లో అంత ఈజీ కాదు నిలబెట్టడం. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి సూక్తులు చెప్పిండు కొన్ని. బటన్లు నొక్కితే ఇగో ఇట్లే ఉంటుంది అంటే ఏ బటన్లు నొక్కొద్దు అంటున్నారు మీరు? ప్రజలకి మేలు చేసే బటన్లు నొక్కొద్దు, ఇండస్ట్రియలిస్టులకి, పారిశ్రామికవేత్తలకి, బడాబాబులకి, పెట్టుబడిదారులకు బటన్లు నొక్కాలని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2,73,000 కోట్ల 5 సంవత్సరాల్లో బటన్లు నొక్కి పేద ప్రజల అకౌంట్లో వేసిండు. వేసినందుకే ఓడిపోయిండు. మద్యం కుంభకోణం చేసిండు అంటున్నారు. మద్యం కుంభకోణం చేసిండా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలే. ఒక మద్యం కుంభకోణం వల్ల బటన్ నొక్కటం వల్ల ఓడిపోతే నిజంగా మీరు 1995లో ముఖ్యమంత్రిగా చేపట్టే రోజు, పదవి చేపట్టే రోజుకి సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చేసిండు. ఆ మద్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? మళ్ళా 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకైక నినాదం ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చెప్పిండు. ఆయన చెప్పిన మాట ప్రకారం చేసిండు. చేస్తే మీరేం చేశారు? 94లో గెలిస్తే 95 ఆగస్టుకి కూలగొట్టారు గవర్నమెంట్ని. ఎక్కాక ఏం చేసినావు? ఏ మద్యం నిషేధం అనడో ఎన్టీ రామారావు దాన్నే తీసుకొచ్చి పెడితే, అంటే ఎవరు ఇక్కడ మద్యానికి ప్రయారిటీ ఇచ్చింది అనేది ఒక భాగం. ఇంకొకటి బటన్లు నొక్కటం అంటాడు.
ఈ బటన్లు నొక్కటం వల్ల మద్యం వల్లనే ఒకటే ఫ్యాక్టర్తో ఓడిపోయిందంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఏ బటన్లోకి ఓడిపోయిండు? 2019లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. రాహుల్ గాంధీ వీళ్ళంతా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకులు అందరూ వచ్చారు. అయాల అదే స్టేజీ మీద ఈ దేశానికి మోడీ, అమిత్ షా శని లెక్క దాపురించారు. ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ దిక్చూచి కాంగ్రెస్ పార్టీ దిక్కు అన్నాడు. ఇవాళ ఏమంటాడు? మోడీయే దిక్కు అంటున్నాడు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అసలు? ఇవన్నీ చెప్తుండే ఆయన. బట్టలు నొక్కటం ఈ రకరకాలు చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో మొదట ఎన్నికలైనవి. దాని తర్వాత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో దేశంలో చాలా చోట్ల తిరిగిండు ఆయన. ఎన్నికల ప్రచారాలు చేసిండు. చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మోడీని తిట్టకుండా తిట్టిండు. గెలిచింది ఏడన్నా? ఈయన తిరిగిన కాడల్లో ఓడిపోయింది. ఇవాళ ఢిల్లీలో అట ఈయన తిరిగితే గెలిచిందని రాశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఈయన తిరిగినా తిరగకపోయినా ఒక వేవ్ వచ్చింది, గెలుతుంది, అది వేరే విషయం. ఈయన తిరిగిన కాడనే గెలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం ఢిల్లీలో కూడా ఉందంటే ఢిల్లీలో ఇప్పుడు ఒకవైపు మోడీని చూసి ఓటేశారని ఆయనే అంటుండు, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం అంటుండు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రాబల్యం దేశవ్యాప్తంగా ఉంటే నల్ల సొక్కా వేసుకొని 2019-18 మధ్యలో దేశం మొత్తం తిరిగిండు. అంతటా ఓడిపోయింది కాంగ్రెస్. గొల్ల అయింది. వాళ్ళే అనుకున్నారు అనవసరంగా చంద్రబాబుతో పెట్టుకున్నారు ఆయన, లేదా తెలంగాణలో గెలిచేమని. తెలంగాణలో ఏకైక కారణం 2018లో ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని వాళ్ళే అనుకుంటున్నారు. ఈయన సరే అంగు ఉన్నప్పుడేమో ఒక రకంగా, అంగు అన్నప్పుడు ఒక రకంగా అంటారు. అంగు అయితే జుట్టు, అంగు అయితే కాళ్ళు అనే పద్ధతిలో గెలిస్తేనేమో నాది, ఓడిపోతే మోడీది, కథం అయిపోయా. ఇది ఢిల్లీ కోట అయితే చిక్కిందట. ఇంకో ఇక్కడ ఢిల్లీలో 2020 అసెంబ్లీ 62 ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 8 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఇక్కడ రివర్స్ అయింది. ఇప్పుడు 48 స్థానాలు బీజేపీకి వస్తే 22 స్థానాలు వీళ్ళకి వచ్చినాయి. కాకపోతే ఓట్ షేరింగ్లో మట్టుకి కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ పెరిగింది. ఆ దెబ్బే ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డది. 14 స్థానాలు ఇప్పుడు 22 ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. 14 స్థానాల్లో చాలా స్వల్పమైన మెజార్టీతో ఓడిపోయినాయి, తక్కువ ఓట్ల తేడాతో. ఆ 14, 22 నిజంగానే కాంగ్రెస్ అవి కలిసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 36 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 35 దాటేది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి అవకాశం, ఇంకో 1-2 యాడ్ అయిన అవకాశం ఉండేది. ఎందుకంటే ఒక 2 పార్టీలు కూటమిగా వచ్చినాయంటే ఆ వేవ్ వేరే ఉంటుంది. మొన్న ఏపీలో మనం చూసినాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసినాయి అనేటప్పటికీ కలవక ముందు ఒక రకంగా ఉంది. కలిసి పొత్తులో వస్తానన్నాక 3 పార్టీలు కలిసినాయి కదా, గెలిచే అవకాశం ఉంటుందేమో అన్న ఒక న్యూట్రల్ ఓటు కూడా టర్న్ అయింది. అది దెబ్బపడది. అత్యాశకు పోయింది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటికి చెంప పెట్టయింది. ఇది ఏదో మొత్తం బీజేపీ ఉద్ధరించిందని గెలిపిలేదు. యాంటీ ఇన్కమెన్స్ ఒకటి, 2 పార్టీలు తల అహంకారం ఒకటి, తల బిరుస్తానం ఒకటి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. దీనివల్ల గెలిచింది అనేది చర్చ. రేషన్ కార్డు కావాలన్నా నీ కూతురు నా దగ్గరకు పంపు. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వీఆర్ఓ కీచక పర్వం. మరి ఆ తాడిపత్రి గడ్డతీరా, నీలతీరా ఏం కానీ తాడిపత్రిగా చాలాసార్లు జరుగుతున్నాయి. ఆయనట వీఆర్ఓ అట. రేషన్ కార్డు కావాలంటే నీ కూతురు నా దగ్గర పంపు అంటాడు. మరి చాలామంది అప్లై చేస్తారు రేషన్ కార్డులు. అప్లై చేసిన వాడల్లా ఒక కూతురునో లేకపోతే ఇంట్లో ఎవరుంటే వాళ్ళని పంపించాలన్నా? వాడికి బుద్ధి ఉందా అసలు? వాడట అడుగుతున్నాడు, రేషన్ కార్డు దరఖాస్తు చేసినా అది కావాలంటే నీ కూతురు నా దగ్గర పంపిస్తే నేను అనుభవిస్తాను, నీకు రేషన్ కార్డు ఇస్తా. నీ అయ్యే జాగిరా. రేషన్ కార్డు అంటే ప్రభుత్వం ఇచ్చింది. మొన్న ఆ మధ్య ఎవరు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒక మాధవీలత గారు సినీ నటి, ఆమె పైన కూడా ఒక అసభ్యకరమైన వార్త ఇది చేసిండు, కామెంట్ చేసిండు. దానిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మళ్ళీ వీడు అదే కథ అయింది. వీఆర్ఓ వాడు వీఆర్ఓ ఎట్లా అయిండు? డైరెక్ట్ ఇదే పద్ధతి. మరి రేషన్ కార్డు కావాలంటే బిడ్డను పంపించాలి, ఇది ఇంకేది ఇల్లు కావాలంటే పంపించాలి, వాటర్ నల్ల కనెక్షన్ కావాలంటే, విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళకి పంపితే ఏందన్నట్టు ఇది? చంద్రబాబు నాయుడు గారు మాటలేమో పెద్ద పెద్ద మాటలు, కోటలు దాటుతున్నాయి, చేతల గలం కూడా దాటట్లే. అవినీతి అనే పదం వినపడద్దు, అక్రమాలు ఉండొద్దు, మహిళలపైన దాడులు ఉండొద్దు, మహిళలపైన ఓడో చేయట్లే. మీ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్ వాడిని డిస్మిస్ చేసి పడేయాలి. వాడు ఇప్పుడు సస్పెండ్ చేసినా మళ్ళీ 3 నెలలు ఎక్కుతారు. మళ్ళీ రేపు ఇంకోడోడో రేషన్ కార్డు రావాలని వస్తే ఏదో ఒకటి అడుగుతారు. మళ్ళీ దుర్మార్గుడు. వీఆర్ఓ దుర్మార్గాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాధితురాలు విచారణకు ఆదేశించిన ఆర్డీఓ. పాపం అమ్మాయి అందులో పోస్ట్ చేసిందారు సోషల్ మీడియాలో. ఇంకా నాకు తెలిసి గమ్మత్తు ఏంటంటే రివర్స్ కూడా అయింది. ఇప్పుడు అసలు ఆ అమ్మాయిని వేధించకపోతే చాలు, ఇక
ఇప్పుడు ఇదంతా మా ప్రభుత్వానికి పరువు తీసే కార్యక్రమం చేసిన సోషల్ మీడియాలో పెట్టినా కాబట్టి ఏమైనా ఇంకొకటి ఏమైనా అక్రమ కేసు పెట్టి రేపు ఎల్లుండి మన పేపర్లో చూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఎడిపోయింది పవన్ కళ్యాణ్ గారు? 40 లక్షల మంది 30 లక్షల మంది మహిళలు అదృశ్యం అయిపోయారు అన్నాడు. మరి వాళ్ళు ఏడున్నారు? దాదాపు 9 నెలలు అయింది అధికారంలో వచ్చి, వాళ్ళని బయటికి తీసుకురా అయితే. మరి ఇక్కడ విఆర్ఓ గాడిగీడు అనాల్సి వస్తుంది, తప్పట్లే పాపం. ఎందుకంటే ఎంత బాధ ఉంటుంది. రేషన్ కార్డులు అప్పదైతే నీ బిడ్డను పంపి అంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నా ఇంట్లో నా కూతుర్ల మీద సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. మరి వీడు చేసిండి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం మాట్లాడతావు? బయటికి వచ్చి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. కనీసం ట్విట్టర్లో ట్విట్ అనే చేయాలి. ఏది లేదు, సపోర్ట్ చేయడు. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక రకంగా, ఎదుటోడి ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక రకంగా. ఇది తాడిపత్రిలో జరిగింది, అనంతపురం జిల్లాలో. ఇగో ఈయన చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కే వాళ్ళకు విరామం ఇచ్చారట. ఏపీలో బటన్ నొక్కే కార్యక్రమానికి విసిగెత్తారు. ఢిల్లీ ప్రజలు కాస్త సమయం తీసుకున్నారంతే. సంపద సృష్టించాకే సంక్షేమ పథకాలు అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే డొంక తిరుగుడు. నేను బటన్లు నొక్కను, నేను సంపద సృష్టించాకనే సంక్షేమం చేస్తాను. సంపద ఎప్పుడు సృష్టించాలి నువ్వు? మీరే చెప్తున్నారు 14 లక్షల కోట్ల అప్పు ఉందని. అప్పున్నోడికి మళ్ళీ ఆదాయం వద్దా? ఆస్తులు కూడా కడతాడా? సంపద వస్తుందా? అది అయ్యే పనేనా? ఇవన్నీ ఏంటంటే నేను ఇచ్చిన సూపర్ 6 క్లోజ్ రానాయన ఢిల్లీ ఎన్నికెళ్తానని చెప్తుండు. బటన్ నొక్కిన వాళ్ళట విరామం ఇచ్చారట. బటన్ నొక్కిన వాళ్ళకి ఇలే విరామం. నువ్వు అనుకుంటున్నావు నిజంగానే బటన్ నొక్కి వాళ్ళకి విరామం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు రావు. ఎక్కడి నుంచి వచ్చినాయి 40%? ఆ బటన్లు నొక్కటాన్నే వచ్చినాయి. ఆ కాస్త అయినా 2,73,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసినందుకే ఇలా రాష్ట్రం అట్లా నిలబడింది. రూరల్ ఎకానమీ స్ట్రెంగ్తెన్ అయింది. మీకు తెలవట్లే, అర్థం కావట్లే అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రూరల్ ఎకానమీ స్ట్రెంగ్తెన్ అవ్వబట్టే మీరు దాదాపు 9 నెలల నుంచి ₹1 రైతులు, మహిళలు, పేదల అకౌంట్లు లేకపోయినా వాళ్ళు ఏదో ఒకటి నిలదొక్కున్నారు. ఇలా ఇక గెలిచినంత మాత్రం అయిపోయింది, ఇక భూమి బద్దలైనట్టు కాదు. మరి మీరు ఓడినప్పుడు మరి మీరు విజనరీ నాయకుడు కదా. 2019లో ఎందుకు ఓడిపోయినట్టు? 2004లో ఎందుకు ఓడిపోయినట్టు? 2009లో ఎందుకు ఓడిపోయినట్టు? ఇంత విజనరీ ఉన్నోడు అనేది కూడా ప్రజలు అడుగుతారు కదా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అంటే బటన్లనే ఎందుకు చెప్తున్నావు? పేద ప్రజలకి అకౌంట్లు వేసే పైసలనే ఎందుకు చెప్తున్నారు? ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కూడా ఏం చెబుతారు? బటన్లు నొక్కొద్దు, బటన్లు నొక్కొద్దు, బటన్లు నొక్కితే ఓడిపోయినాం అంటున్నారు. ఈ బటన్ల మీదనే ఎందుకు? రిలయన్స్కో, అంబానీకో, ఆదానీకో భూములు ఇచ్చినందుకు కూడా ఓడిపోయినా అనుకోవచ్చు కదా మీరు గతంలో. అంటే మీరు కూడా బటన్లు నొక్కుతున్నారు. ఏం బటన్లు నొక్కుతున్నారు? బడాబాబులకి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి బటన్లు నొక్కుతున్నారు. మరి దానికి ఓడిపోరా? ఆయన మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తుండ్రు, నేను ఇచ్చిన సూపర్ 6 కథ సాప కిందికి పోయింది. ఇక ఢిల్లీ ఎన్నికలు చూపిస్తాడు. ఏది చూపించినా బటన్లు నొక్కపోయిన ఓట్లు వేస్తున్నారు కదా జనం అని. ఢిల్లీలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. జగన్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఎలా? మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు, జగన్ ఎందుకు అసెంబ్లీకి రాడు అంటుండు. ఆయన నాకు టైం ఇయ్యరు కాబట్టి నేను రాను అని చెప్తుండు. అది టైం ఇవ్వటం లేకపోతే విపక్ష హోదా ఇవ్వటం అనేది ప్రజలు ఇవ్వాలి. 10% సీట్లు గెలిచిన వాళ్ళకి ఇస్తారో అది నేను ఇచ్చేది కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. బటన్ నొక్కే వాళ్లకు ప్రజలు విరామం ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన శనివారం ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవడం చారిత్రాత్మకం అని తెలిపారు. ఢిల్లీ ప్రజలు కొంత సమయం తీసుకున్నారు, కానీ ఏపీ ప్రజలు బటన్ నొక్కే కార్యక్రమానికి విసిగెత్తారని చంద్రబాబు అన్నారు. ఏపీలో బటన్ నొక్కే వ్యక్తికి ప్రజలు విరామం ఇచ్చారని, ఇప్పుడు ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకొని కష్టాల నుంచి బయటపడ్డారని వ్యాఖ్యానించారు. కొందరు నేతలు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని, వారి కారణంగా రాజకీయాల్లో కాలుష్యం పెరిగిందట. మరి మన కారణంగా ఏం పెరిగిందో? ఇప్పుడు ఆయన బటన్లు నొక్కిండు జగన్మోహన్ రెడ్డి గారు, రూరల్ ఎకానమీని స్ట్రెంథెన్ చేశారు. మీరు 9 నెలల నుంచి ఏ బటన్ నొక్కడం మీరేమయ్యారు? దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అది అయితే మంచిదా? ఇప్పుడు మీరు బటన్లు నొక్కపోతే గెలుస్తారంటే ఇది ఇప్పుడు కాదు చెప్పాల్సింది, 2029లో మనం చూడాలి. అది నీ బటన్లు నొక్కడం వల్ల ఏం మేలైంది, ఆయన బటన్లు నొక్కితే ఏం మేలైంది అనేది ప్రజలు అప్పుడు డిసైడ్ చేస్తారు. అయ్యా అది ఇళ్ళకి పండగ అయిద్దా? కాదు, దానికి చాలా కథ ఉంది. ఇంకా మీకు 4 సంవత్సరాలు గడువు ఉంది. 4 సంవత్సరాల్లో మీరు చేసే విన్యాసాలు, మీరు చేసే పనులు, మీరు చేసే ఫలితాలు వాటిపైన ఆధారపడి ఉంటుంది. రకరకాల విన్యాసాలతో 3 పార్టీలు పొత్తు పెట్టుకొని రకరకాలుగా ఈక్వేషన్స్తో గెలిచి ఉండొచ్చు, కానీ 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అనేది ఒకటి ఉంది. అక్కడ ఒక రికార్డు. అంత ఈజీ కాదు.
ప్రజల్లో 40% మంది జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. ఆయన స్కీములు రకరకాలుగా మద్దతు ఇచ్చారని లెక్కే. దట్ డౌట్ లేదు. సీట్లు రాకపోవచ్చు, ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు సీట్ల గురించి బాధ లేదు చంద్రబాబు నాయుడు గారికి, ఓట్ల గురించి బాధ ఉంది. ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వచ్చినాయి 40%? మనం ఎన్ని చెప్తున్నాం కానీ లోపల తొర్ర ఉంది, లొట్టుందా, లొట్టలో పడి మనం ఏమైనా కూరకపోతాం అనే భయం కూడా ఉంది. ఆ భయానికి ఏం చేస్తాడో తెలుసా? నరేంద్ర మోడీ గారు 2 బడ్జెట్లో ₹1 ఏపీకి పైన నోరెత్తే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనుకుంటారు? నోరెత్తితే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతాడనే బాధ, వేరే ఏం లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఇట్లా మళ్ళీ బీజేపీకి దగ్గర, అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లేదని ఆయన బాగా కుమిలిపోతాడు. తీసిపోయి లోపటైతే బాగా అరవింద్ కేజ్రీవాల్ లేచినట్టు అనుకుంటుండు. మరి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది కదా. ఏం ఎజెండా అయిందంటే ఇది. ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటలేదు అనేది. అందుకే గోడ మీద పిల్లి లెక్క అట్లా చూస్తాడు. చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా దగ్గర అయిండు అని అనిపించిందో, ఇప్పుడు దగ్గర కాలేదు కానీ దూరం చేయట్లేదు ఏందనే బాధపడతాను ఆయన. ఆ బాధ కోసం ఏపీకి ₹1 రాకపోయినా మాట్లాడలే, పల్లెత్తు మాట మాట్లాడే పరిస్థితి లేదు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఐటీ ఒకటే గేమ్ చేంజర్ అంటే 12 లక్షల వరకు ఐటీ లేదని ఒకటి చెప్పారు కదా. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ అంతా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అది కూడా ఒక ఇది ఉంటుందట, అది కూడా ఒక ఎఫెక్ట్ పడదు అనేది. మూడోసారి 0 ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా చెతగలవాడ కాంగ్రెస్ పార్టీ, హామీల వర్షం కురిపించిన లెక్క చేయని ఓటర్లు. మూడోసారి కూడా ఇదే పని. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం ఎట్లుందంటే 98లో 70 సీట్లకు 52 వచ్చినాయి, అప్పుడు అధికారం వచ్చింది. 2003లో 70 సీట్లకు 47 వచ్చింది, అప్పుడు కూడా అధికారం వచ్చింది. 2008 నుంచి 2008లో 70 సీట్లకు 43 వచ్చినాయి. ఇక 13 నుంచి శతకలు పట్టడం స్టార్ట్ అయింది. 2013లో పోయింది, 15లో పోయింది, 20లో పోయింది, 25లో కూడా పోయింది. 13లో 8 సీట్లు వచ్చినాయి, 11% ఓట్లు వచ్చినాయి. 2015లో 0 సీట్లు వచ్చినాయి, 9% ఓట్లు వచ్చినాయి. 2020లో 66కి 0 సీట్లే వచ్చినాయి, 4% వచ్చినాయి. ఇప్పుడు 6.38% ఓట్లు అయితే వచ్చినాయి కానీ సీట్లు 0 వచ్చినాయి. మొత్తానికి సీట్లలో హ్యాట్రిక్ సాధించారు అని చెప్పి ఒక విశ్లేషణని ఏది కాంగ్రెస్ పార్టీ సీట్లలో హ్యాట్రిక్ సాధించిందట, 0 సీట్లలో అనేది ఒక విశ్లేషణ రాసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. చీపురినే ఊడ్చేసిందట కమలం పార్టీ. ఢిల్లీలో ఆపును మట్టి కనిపించిన బీజేపీ 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి 8 సీట్ల నుంచి ఏకంగా 45 స్థానాల విజయం. 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి. 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ. కమలాన్ని గెలిపించిన పీఆర్సీ, ఐటీ, జాట్లు హామీలు. కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోయింది. ఆ పార్టీ చేసిన ఓట్లతో 14 స్థానాల విజయం. సీఎంగా పర్వేష్ వర్మ, రేసులో బీదూరి మనోజు, స్మృతి అట. ఇది మభ్యపెట్టే నేతలకు వాతలు. నాడు ఏపీ, నేడు ఢిల్లీ ఫలిత నిదర్శనం. ప్యాలెస్లు కట్టుకొని ఓడిపోయారు. మభ్యపెట్టే నేతలు అంటే ఎవరు? ఏడుంటారు వాళ్ళు? ఏది సూపర్ 6 హామీలు ఇచ్చి మభ్యపెట్టడం? వాళ్ళు ఎట్లా మభ్యపెట్టడం అంటే ఏంది? అంటే హామీలు ఇచ్చి నేను గెలిస్తే ఒక్క పిల్లలకు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తా, దాన్ని తల్లి వందనం అని పేరు పెడతా, 15,000 నలుగురు ఉన్నారా 60,000 వస్తాయని చెప్తి, ఇయ్యలే ₹1. దాన్ని అంటారా మభ్యపెట్టడం అంటే? లేదా రైతులకు 20,000 రూపాయలు ఇస్తా నేను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 13,000 ఏంటివి, అదే మభ్యపెట్టడం అంటే? దేన్ని మభ్యపెట్టడం అంటారు? ఏ విషయాన్ని మభ్యపెట్టడం అంటారు? ఈ విషయాన్ని. సూపర్ 6 పేరుతో నేను వస్తే గ్యారంటీగా అమలు చేస్తా, షూరిటీ ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా అని గ్యారంటీలు చెప్పి ఇవాళ ఏమంటున్నావు? సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, సంపద సృష్టించిన దాకా అంటను. దీన్ని మభ్యపెట్టడం అంటారు అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకున్నారు. ఆయన చెబుతుండే మభ్యపెట్టే వాళ్ళకు వార్తలు పెట్టారట. ఇది ఒక వార్తగా చంద్రబాబు నాయుడు గారు నీతి సూక్తులు రాసిండేడా. హర్యానాలో అధికార బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలు బలంగానే వచ్చాయి. ఇక్కడ ఆప్ ఉనికి మాత్రమే. పొత్తు కాంగ్రెస్ ఆప్ ముందుకు వచ్చాయి, చర్చలు జరిగాయి. సీట్ల పేచీతో పొత్తును కాంగ్రెస్ వద్దనుకుంది. ఫలితం ఓడిపోతుందనుకున్న బీజేపీ మళ్ళీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల చీలిక కారణంగా హర్యానాలో ఆ కథ జరిగింది. అసలు బీజేపీ అయిపోయింది కథ అనుకున్నారు. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదరలేదో ఓడిపోయింది. ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. అంటే లక్కీ లాటర్లో గెలుస్తుంది అన్నట్టు బీజేపీ. ఈ ఓట్లు చీలికో రకరకాల కారణాలు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఢిల్లీలో హ్యాట్రిక్ ఖాయమని ఆప్ ధీమాగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఉనికి మాత్రమే. దాంతో ఆప్తో పొత్తు కాస్త ముందుకు వచ్చింది. కాంగ్రెస్తో పొత్తును ఆప్ వద్దనుకుంది. ఫలితం దేశ రాజధానిలో కమల వికాసం, అది కాంగ్రెస్ ఓట్ల చీలిక కారణంగా.
ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల చీలిక కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల చీలిక కారణంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాలు లేక, ఒకళ్ళని ఒకళ్ళు విశ్వసించక, ఒకళ్ళ కంటే ఒకళ్ళకి ఆశయాలు ఎక్కువైనాయి. నేను ప్రధాని అంటే నేను ప్రధానని కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అనుకొని ఇద్దరు సతికిలబడ్డరు. ఇవాళ మోడీని హీరోని చేసి వదిలిపెట్టారు. మభ్యపెట్టే నేతలకు వాతలు పెట్టారట. ఇప్పుడు మభ్యపెట్టే నేతలకు వాతలు పెట్టారా లేదా 2029లో వెళ్తుంది. 2014 మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత 2019లో వాత పెట్టారు. అది వాత మానింది. మానే లోపల అలర్ట్ అయినాం. ఇట్లా కాదు, ఇక ప్రజలను డైరెక్ట్గా నమ్మించలేం కాబట్టి 3 పార్టీలు 4 పార్టీలు కలిసి రకరకాల మభ్యపెట్టి మీడియా రకరకాల మేనేజ్మెంట్ చేసి గెలవచ్చు అనుకున్నాం. గెలిచారు. అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ ఇది వర్కౌట్ అయిందా కాలేదా, మభ్యపెట్టిన వాళ్ళు గెలిచారా మంచి వాళ్ళు గెలిచారా అనేది ఎప్పుడు తేలుతుంది? 2029లో తేలుతుంది. ఇప్పుడే తెలియదు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. ఢిల్లీ బీజేపీదేనట. రైట్. ఇక అందరు ఇదే మోడీ పైన నమ్మకంతోనే బీజేపీకి అవకాశం. ప్రధాని మోదీ దక్షత. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. ఇదే నోర్లు మళ్ళీ రేపు 2029లో చెడ్డదనుకో మోడీ అంత దుర్మార్గులు లేదంటారు. ముగ్గురు చెప్తున్నారు. తండ్రి చెప్తుండ్రు, కొడుకు చెప్తుండ్రు, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు చెప్తుండ్రు. ఇది అంటే ఇప్పుడు మోదీ జపం చేస్తున్నారు కొద్ది రోజులు. అంటే మాల వేశారన్నమాట. ఏమంటారు, దీక్ష చేస్తారట. మోడీ దీక్షలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ దీక్ష ఎప్పుడైతే విరమిస్తారో మళ్ళీ అప్పుడు మోడీ చెడ్డోడవుతారు. ఎందుకంటే మనం ఆ దీక్ష చూసిన 2014 నుంచి 18 వరకు దీక్ష పూనారు. ఆ దీక్షలో మోడీ జపం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ దీక్ష వదిలిపెట్టి 19 నుంచి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దీక్ష పెట్టారు. మాజీ మంత్రి విడుదల రజనీపై అట్రాసిటీ కేసు. గత ప్రభుత్వంలో తనను హింసిస్తూ వీడియో కాల్ ద్వారా ఆమెకు చూపారని బాధితుడి ఫిర్యాదు. కోర్టు ఆదేశాలతో నమోదు చేసిన చిలకలూరుపేట పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారట. విడుదల రజనీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉందామె. అప్పట్లో ఆమె గత ప్రభుత్వంలో తనను వేధించారని ఒక అతను ఐటీడీపీకి చెందిన పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించిండు. తనను కొడుతూ అక్కడ సిఐ విడుదల రజనీకి వీడియో కాల్ ద్వారాగా నన్ను చిత్రహింసలు పెట్టే వీడియోని ఆమె చూసుకుంటూ ఆనందించింది. కాబట్టి నన్ను వేధించింది. ఒక ఎస్సీ అట. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి పోలీసులకి ఫిర్యాదు ఇస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదట అప్పట్లో. ఇప్పుడు కాదు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఎమ్మటే చేసేటోడే. చంద్రబాబు నాయుడు గారికి తెలితే ఎమ్మటే పిలిచి ఎమ్మటే పుటప్ చేసి, ఎందుకంటే జత్వానీని పిలిపించండి ఢిల్లీ నుంచి. ఇక్కడ పెద్ద సమస్య కాదు. కాకపోతే అప్పట్లో వైసీపీ ఉన్నప్పుడు చేయలేదు కాబట్టి అప్పట్లోనే హైకోర్టుకు పోయిందట. ఇప్పుడు అది నిన్న ఎఫ్ఐఆర్ చేయండి అని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు పిటిషన్ పైన పరిశీలించి చేపట్టాలని జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. మొత్తానికి విడుదల రజనీ పైన అట్రాసిటీ కేసు పెట్టారు. మరి మళ్ళీ ఆమె పోయి కోర్టుకు పోయి హైకోర్టు నాట్ టు అరెస్టో క్వాషో ఏదో తెచ్చుకుంటే తప్ప లేకపోతే ఇప్పుడు లోపటేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే టార్గెటెడ్లో అంటే వైసీపీ నాయకుల్లో కొంతమంది టార్గెట్ ఉంది. తెలుగుదేశం పార్టీకి రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో ఏం కూడా ఉన్నట్టుంది. ఒక బీసీ మహిళా నాయకురాలు ఆమె. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. ఢిల్లీ సెక్రటరియట్ సీజ్ చేశారట. ఎల్జీ ఆదేశాల మేరకు అధికారుల చర్యలు. ఫైల్స్ బయటకు పోకుండా ఉండేందుకు నిర్ణయం. ఢిల్లీ సెక్రటరియట్ను లెఫ్టినెంట్ గవర్నర్ సీజ్ చేయమని చెప్పిండట. ఒక్క ఫైల్ కాగితం కూడా బయటకు పోవడానికి లేదని. నాకు తెలిసి మొత్తానికి 22 స్థానాలు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని చిల్ల కుల్లారు చేస్తారనుకుంటా బీజేపీ వాళ్ళు. ఇక అది అని ఈ కేసు ఆ కేసు ఈ కేసు అని రోజు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు బయటకు పోయేటట్టు చేసి ఇక ఆడ ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రమాదం ఉంటుంది భవిష్యత్ ఎన్నికల్లో అని చెప్పి వాళ్ళకి భయం ఉన్నట్టుంది. మొత్తానికి ఒక్క ఫైల్ కూడా బయటికి పోవటానికి వీల్లేదని సీజ్ చేయమని చెప్పారట. సీజ్ చేసి ఇక ఆగం చేస్తారు. లైట్ చిత్రహింసలు పెడుతున్నారు. కువైట్లో తెలుగు మహిళ ఆవేదన. రక్షించాలంటే సెల్ఫీ వీడియో. పొట్టకూటి కోసం కువైట్కి వెళ్ళిన రాష్ట్రానికి చెందిన మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. కువైట్లో పనిలో పెట్టిన ఏజెంట్ సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ ఆమె తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తం చేసింది. ఉపాధి కోసం కువైట్ వెళ్ళి పని ప్రదేశంలో తాను పడుతున్న ఇబ్బందులను కోనసీమ జిల్లా మండపేట చెందిన అమ్ములు తెలిపింది. తాజాగా మహిళ వీడియో అందరిని కలిసి వేస్తుంది. బతుకు తెరువు కోసం కువైట్కి వెళ్ళిన ఓ మహిళ నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కాపాడండి అంటూ వీడియోలో వాపోయింది. చాలీ జీతాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు
జీవుల కష్టాలు కడల నుంచి గట్టెక్కడానికి ఎడారి దేశాలకు వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఇబ్బందుల్లో ఉన్నట్టు బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా మండపేట చెందిన అమ్ములు 6 నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్ళింది. అక్కడ ఇళ్లల్లో పనిచేసేందుకు ఓ ఏజెంట్ ద్వారా బాధితురాలుని నియమించాడు. అక్కడ ఇళ్లలో పరిమితికి మించి పనులు చెప్పడంతో బాధిత మహిళ ఆ పనులు చేయలేకపోయింది. పనిలోంచి తీసేసి 2 లక్షలు కట్టే వరకు వదిలేది లేదని ఆ ఏజెంట్ గదిలో బంధించినట. చిత్రహింసల పాపం. కువైట్లో ఇది ఒకటోది కాదు, చాలా జరిగినాయి. నారా లోకేష్ గారే చాలామందిని రిలీజ్ చేయించాడు. ఇదొకటి. పాపం సెల్ఫీ వీడియో తీసిందట. చిత్రహింసలు పెడుతున్నారు. ఏజెంట్ నమ్మించి మోసం చేసిండు. బతుకు పొట్టకూటి కోసం అక్కడ పోతే అన్న బాగుపడతామని వీళ్ళు ఒక ఆలోచనతో, ఒక మంచి ఆశయంతో, అంటే బతుకు బాగుపడిద్దని పోతే బతుకు బాగుపడటం కాదు, ఆగమైపోతుంది. మండపేటట, కోనసీమ జిల్లా. ఆమె ఆవేదన తెలిపింది. మరి నారా లోకేష్ గారు ఇప్పటికైనా దీనిపైన, ఎందుకంటే చాలామంది రిలీజ్ చేసిన కాబట్టి దీనిపైన కూడా కాస్త ఇనిషియేటివ్ తీసుకొని బయటికి తీసుకొస్తే పాపం ఆమెకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, రాష్ట్రానికి ఐపీఎస్ల కొరత ఉందట. పోలీస్ శాఖలో ఇప్పటికే 28 ఖాళీలు ఉన్నాయి. కేంద్రానికి పలుమార్లు వినతి అయినా స్పందన కరువు. రాష్ట్రానికి ఐపీఎస్ల కొరత ఉందట. ఉంటుంది. ఉన్నది ఎవరు గవర్నమెంటు? ఎన్డీఏ గవర్నమెంటు. చంద్రబాబు నాయుడు గారు మోడీ కూర్చున్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు కొరత వస్తుంది? కొరత రాకపోతే ఏం చేద్ది? ఎక్కడో ఉన్న జత్వానీని పట్టుకొచ్చి 3 ఐపీఎస్లను సస్పెండ్ చేస్తుంది. ఎవడన్నా రాష్ట్రానికి రావాలంటే వస్తాడా? రాష్ట్రం విధ్వంసం అయింది దావోస్ పోయి ఎంఓయూలు కుదుర్చుకుంటే ₹1 రాదా? విధ్వంసమైన రాష్ట్రంలో మేమే వస్తాం, నువ్వే ప్రకటన చేస్తావని వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోలేదు. అంటే మీరు చేసే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల ఇవాళ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఎట్లా వస్తారు? పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇంకో 3-4 కేసులు పెట్టి వేధించి ఎప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తుంటే ఇక ఇంకోటి వస్తాడా ఢిల్లీ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ కూడా? వచ్చే సహజం జాతర. ఈ గొడవ నాకెందుకు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సందులో మనం ఎందుకు నలగాలి? రాజకీయాలు పరాకాష్ఠగా చేరినాయి కాబట్టి ఎవడు రాడు. కొరత ఉందంటే ఉండకేం చేద్దాం. ఇప్పటికే 28 ఖాళీలు ఉన్నాయట. ఆ 28లో సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో కలిపితే 30 అవుతాయి. అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం అనేది దేశ చరిత్రలో ఇక్కడే చూసినాం మనం. ఇక ఐపీఎస్లు కొరత ఉందంటే కొరత ఉండకేం చేద్ది? స్వయంకృత అపరాధం ఇది. మోడీపై నమ్మకమే ఢిల్లీ గెలిపట. మరి మీపైన నమ్మకం మీది కూడా ఉన్నట్టుందిగా. ఇప్పుడు ఇది అయిందాకా పొత్తు ఉన్నంతసేపు మోడీపైన నమ్మకం అంటారు. మళ్ళీ అది ఊడిందో మళ్ళా మోడీ ఎవడంటారు. ఈయన జనార్దన్ రావు అట, వీసీ జనార్దన్ రావు అని ఇండస్ట్రియలిస్టు, వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. పాపం ఈయనకు సంబంధించిన యాడ్ చేశారు ఈనాడులో. ఈయన వాళ్ళ మనవడే కత్తితోనే 70 సార్లు పొడిచి చంపేసిండు నేను సోమాజిగూడలో. ఒక ఇండస్ట్రియలిస్టు, 2 కూతుర్లు ఉండట. కూతుర్లకి ఆ అసెట్స్ ఏదైతే ఆస్తులు పంపకాలలో ఒక కూతురు అంటే ఒక కూతురు కొడుకు ఒక మనవడికి కొంత ఆస్తి, ఇంకో మనవడికి కొంత ఆస్తి ఇచ్చే కార్యక్రమంలో ఆయన్ని ఇంకో మనవడు మాట్లాడుకుంటూ కత్తితోనే 70 సార్లు పొడిచి చంపిండట. వెంటనే స్పాట్ డెడ్ అయిండు. ఆ అడ్డం వచ్చిన వాళ్ళ తల్లిపైన కూడా కత్తితోని పొడిచిండట. ఎవరైతే నిందితుడుండో వాళ్ళ తల్లిపైన. ఇది నిన్న జరిగింది. సోమాజిగూడలో ఉంటాడట ఆయన. ఇది ఎక్కడో ఉంది వార్త, చూస్తా నేను. 70 సార్లు పొడిచిండట. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది కేజ్రీవాల్ వార్తలే ఉన్నాయన్నీ. ఎక్కడ ఉండే
ఇచ్చిండు చూసా నేను దీంట్లోనే పైన అది ఇచ్చిండు కింద ఇది ఇచ్చిండు చూసినగా సోమాజిగూడలో వాళ్ళ మనవడే చంపేసిండు కావచ్చేమో రైట్ కరెక్టే అంటే యాడ్ ఇచ్చిండు యాడ్ కిందనే ఇచ్చిండు చూసా యాడ్ ఇచ్చిన పేపర్ కాబట్టి ఈనాడేది నువ్వు అన్నట్టు తెలంగాణలో ఇచ్చి ఉంటాడు ఇది ఈనాడులో తెలంగాణలో ఇచ్చినట్టుంది అది ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఆ పైన చెప్పిన కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రియలిస్టు ఇద్దరు కొడుకులు లేరు ఆ కూతుర్లకి ఆస్తులు కూతుర్ల కొడుకులకి అంటే మనవాళ్ళకి ఆస్తుల పంపకాల్లో ఒక మనవడికి ఎక్కువ ఇచ్చిండు ఒక మనవడికి తక్కువ ఇచ్చిండు అనే దాంతో అది మాట్లాడటానికని వచ్చిండట ఆయన సోమాజి కూడా ఒక మనవడు వచ్చి మాట్లాడుకుంటూనే వాళ్ళ తల్లి కొడుకు ఇద్దరు వచ్చారట మాట్లాడటానికి ఆస్తుల పంపకాల గురించి మాట్లాడుకుంటూనే ఏం చేసిండంటే బిడ్డ ఈయన కూతురు ఛాయ్ తేయటానికి పోయిందట ఛాయ్ తేయటానికి వంటగదిలోకి పోయి వచ్చేటలక 70 కత్తిపోట్లు పొడిచిండట సోఫాలో కూర్చొని ఆయన అరుస్తుంటే ఆమె ఉరికి వచ్చిందట ఏంది అరుస్తాడని ఈ లోపలనే 70 పోట్లు పొడిచిండట ఆమె అడ్డం వస్తే ఆమెను కూడా ఒక 4 కత్తిపోట్లు పొడిచిండట తల్లిని ఆమె గాయాల పాలైంది నేనేమో అక్కడిక్కడికి స్పాట్ డెడ్ వీసీ జనార్దన్ రావు అయిన పేరు మొన్న జరిగిన కలిసి వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి దీనికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ